అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. అక్షయ తృతీయ అనగానే అందరం బంగారం తెచ్చేసుకుంటాం. అది మనకు అలవాటైపోయింది. కానీ బంగారమే తెచ్చుకోవాలని ఏం లేదండి. ఈరోజు ఏది స్టార్ట్ చేసినా అది రెట్టింపు అవుతుంది అనే నమ్మకంతో మనం బంగారం తెచ్చుకుంటాం. నన్ను అడిగితే నేను, యశు, మా అమ్మ, మా ఇంట్లో ఏం చెప్తారు అంటే, ఈరోజు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, వాళ్ళ మనసారా మనకి దీవిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అంటారు. అదేంటి అంటే పెద్దవాళ్ళు ఆశీర్వదించగానే అయిపోతుందా అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించింది అవుతుందో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ వాళ్ళు గనక మన వల్ల బాధపడితే ఆ ఉసురు మనకు ఖచ్చితంగా తగులుతుందండి. అందుకే ఈరోజు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో హ్యాపీగా దీవెనలు పొందండి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, గోపికాస్ ఫ్యాషన్స్ నుండి మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వాళ్ళు నాకు ఈ డ్రెస్ పంపించారు, వేసుకున్నాను. నిజంగా చాలా చాలా బాగుంది. స్వప్న గారు మరీ మన ఛానల్ నుండి అందరికీ మా తరపున చెప్పండి అని చెప్పి మమత గారు చెప్పారు. చెప్పేశాను. చూడండి నా డ్రెస్ ఎలా ఉంది, మంచి పార్టీ వేరు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నేను ఇది తీసుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరొకసారి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.